యమలోక మార్గం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? యమదూతలు జీవుడి యాతన శరీరాన్ని యమలోకానికి తీసుకుపోతూ దారిలోనే అతన్ని భయపెడతారు. నరకంలో ఎదురయ్యే శిక్షలను ఒక్కొక్కటిగా చెబుతారు. యమకింకరుల దెబ్బలు, వారి భయానిక మాటలు అన్నీ కలిసి జీవుడిని తట్టుకోలేని బాధలో ముంచుతాయి. యమలోక మార్గంలో కాలిన ఇసుక ఎడారిలో, నీరు నీడ ఏమీ లేని ప్రదేశంలో క్రూరమైన కుక్కలు కరుస్తుండగా, ఆకలి దాహం వడగాల్పులు భరించలేనంతగా బాధిస్తుండగా యమదూతల కొరడా దెబ్బలతో జీవుని ఎంతో దారుణంగా శిక్షిస్తూ నడిపిస్తూ ఉంటారు. ముందుకు వెళుతున్న కొద్దీ గాఢమైన అంధకారం. ఇదే యమ మార్గం. పాపుల్ని యమభటులు ఈ చీకటి నుండి యమలోకానికి ఈడ్చుకుపోతూ 6 గడియల్లోనే అతని యమధర్మరాజు ముందు నిలబడతారు. అక్కడి నుంచి జీవుడు మరో శరీరంలోకి ప్రవేశించాలని పరిగెడితే యమభటులు జుట్టు పట్టుకొని మరలా నరకానికి ఈడ్చుకెళ్తారు. పుత్రులు చేసిన పిండాలు, తిలతర్పణాలు, దానధర్మం ఘోర పాపాలు చేసిన పాపాత్ముడికి చేరవు. అందుకే అతడు ప్రేతరూపంలో శూన్యమైన అడవుల్లో కల్పాంతం వరకు తిరుగుతూనే ఉంటాడు. జీవుడు బాధలు అనుభవించిన తర్వాతే మళ్ళీ ఇహలోకంలో జన్మను పొందగలడు. పిండ ప్రదానం ఎందుకు చేయాలో తెలుసుకోవాలనుకుంటే తర్వాతి వీడియోలో చూడండి. గరుడ పురాణం అని కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.